హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటాను. నేను బాగున్నాను. క్వాంటమ్ కంప్యూటర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది ఒక టైప్ ఆఫ్ కంప్యూటింగ్ బేస్డ్ క్వాంటమ్ ఫిజిక్స్ అనమాట. నార్మల్ కంప్యూటర్స్ లాగా కాదనమాట. ఒక బిట్స్ 0 or 1 ఇది క్యూబిట్స్కి యూజ్ అవుతుంది. క్యూబిట్స్ అంటే 0 నుంచి 1 దాకా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దీన్ని సూపర్ పొజిషన్ అని కూడా అంటారు. దీన్ని ఎంటాంగిల్డ్ అని కూడా పిలుస్తారు. అంటే ఏంటంటే ఒక క్యూబిట్ స్టేట్స్ ఇంకొక దాన్ని ఎఫెక్ట్ అవుతుంది. ఇక క్వాంటమ్ కంప్యూటర్స్ ఒక మాసివ్ డేటా సెట్స్ని ప్యారలల్గా మ్యాసివ్ అవ్వడానికి ప్రాసెస్ని అలౌ చేస్తుంది. ఇవి ఎస్పెషల్గా కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్కి పవర్ఫుల్ అనమాట. క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటమ్ గేట్స్ లాంటివి, లాజిక్ గేట్స్ బదులు క్వాంటమ్ గేట్స్ని యూజ్ చేస్తారు. ఈ గేట్స్ అన్ని మ్యానిపులేట్ అయ్యి క్యూబిట్స్ క్వాంటమ్ మెకానిక్స్లో యూజ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇవన్నిటికీ స్పెషల్ కండిషన్స్ అనేది అవసరం, లైక్ నియర్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్స్ లాంటివి. క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది ఇప్పటికీ రీసెర్చ్ అండ్ టెస్టింగ్ ఫేజ్లో చాలా ఇంపార్టెంట్. కొన్ని కంపెనీస్ లైక్ ఐబిఎం, గూగుల్, ఇంటెల్ ఇవన్నీ లీడింగ్ డెవలప్మెంట్స్ చేస్తాయి. గూగుల్ సికామోర్ ఈ క్వాంటమ్ సూపర్ మ్యాసివ్ని 2019లో అచీవ్ చేసింది. క్వాంటమ్ కంప్యూటింగ్ క్రిప్టోగ్రఫీని అండ్ ఏఐని రివల్యూషనైజ్ చేసింది. ఈవెన్ ఫైనాన్స్, డ్రగ్ డిస్కవరీ, లాజిస్టిక్స్ని కూడా ఆప్టిమైజ్ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఫ్రాగైల్. ఇప్పుడు క్వాంటమ్ ఎర్రర్స్ అండ్ డికోరెన్స్ అనేది చాలా బిగ్ ఛాలెంజెస్. సైంటిస్టులు ఇప్పటికీ క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ మెథడ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నారు. ఫ్యూచర్ హైబ్రిడ్ మోడల్స్ క్వాంటమ్ అండ్ క్లాసికల్ కంప్యూటర్ని మిక్స్ చేయవచ్చు. ఎప్పుడైతే ఇవి ఫుల్గా డెవలప్ అయినాయో అప్పుడు అవుట్ పర్ఫామ్ అన్ని కంప్యూటర్స్ క్లాసికల్గా జరిగిపోతాయి. అయితే క్వాంటమ్ కంప్యూటర్ ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ని డిఫైన్ చేయగలరు. సో ఇది కాదు ఈరోజు వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.